ఫ్రెండ్స్, ఈరోజు ఒక సూపర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. మీకు స్క్రీన్ మీద చూస్తుంటే ఏం చెప్పబోతున్నానో ఆల్రెడీ అర్థమై ఉంటుంది. నేను చెప్పబోయే ప్లాన్ కంపెనీ నేమ్ వచ్చి పిఎన్బి మెట్ లైఫ్, అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ మెట్ లైఫ్ అనమాట. ప్లాన్ నేమ్ వచ్చి సెంచురీ ప్లాన్. ఏంటంటే అది సెంచురీ ప్లాన్. మనం పెద్దవాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏమంటారు? 100 ఏళ్ళు హ్యాపీగా ఉండమంటారు, అంతే కదండి. పిఎన్బి మెట్ లైఫ్ వాళ్ళు కూడా సేమ్ కాన్సెప్ట్తో ఈ ప్లాన్ ఇంట్రడ్యూస్ చేశారు. ప్లాన్ కేటగిరీ వచ్చి ఇట్స్ ఏ నాన్ లింక్డ్ పార్టిసిపేటరీ హోల్ ఇన్కమ్ ప్లాన్ విత్ లైఫ్ కవర్. అలా చెప్తే సగం మందికి అర్థం కదండి, అందుకని తెలుగులో చెప్తాను చూడండి. దాని మీనింగ్ ఏంటంటే లైఫ్ లాంగ్ మనకి ఇన్కమ్ జనరేట్ చేస్తూ, అలాగే మన లైఫ్ యొక్క రిస్క్ కవర్ని కూడా ఈ ప్లాన్ కవర్ చేస్తుందండి. అసలు ఈ ప్లాన్ బెనిఫిట్స్ మామూలుగా ఉండండి బాబు. ప్లాన్ తీసుకున్న మొదటి సంవత్సరం నుంచి ఇన్కమ్ స్టార్ట్ అయ్యి లైఫ్ లాంగ్ 100 years వరకు మీకు ఇన్కమ్ వస్తుంది. అలాగే మీకు లైఫ్ కవర్ కూడా ఉంటుంది. ఈ ప్లాన్లో 3 ఆప్షన్స్ ఉన్నాయండి. 1 సూపర్ ఇన్కమ్, 2 స్మార్ట్ ఇన్కమ్, 3 ఫ్యూచర్ ఇన్కమ్. ఈ 3 ఆప్షన్లో మనం మాట్లాడుకోపోయేది సూపర్ ఇన్కమ్ గురించి అండి. మనకి ఇన్కమ్ ఫస్ట్ ఇయర్ నుంచి రావాలంటే సూపర్ ఇన్కమ్ ఈజ్ ఏ బెస్ట్ ఆప్షన్. సూపర్ ఇన్కమ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నారు, ఓకే, బాగానే ఉంది. మళ్ళీ ఇందులో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఇన్కమ్ 80 years వరకు కావాలా, 100 years వరకు కావాలా అన్నది కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ 80 years 100 years ఏంటి అంటారా? ఏం లేదండి. ఇప్పుడు 80 years సెలెక్ట్ చేసుకున్నారనుకో, ఫస్ట్ ఇయర్ నుంచి 80th year వరకు రెగ్యులర్గా మీకు రిటర్న్స్ అనేవి వస్తాయి. 80th yearని మెచ్యూరిటీ ఇస్తాడు. అదే 100 years సెలెక్ట్ చేసుకున్నారనుకో, 100th year వరకు మీకు రిటర్న్స్ వస్తాయి. ఆ రిటర్న్స్ కాకుండా మళ్ళీ మీకు 100 సంవత్సరాల్లో మెచ్యూరిటీ కూడా వస్తుందన్నమాట. 100 ఏళ్ళకి మెచ్యూరిటీ తీసుకునే కన్నా 80 ఏళ్ళకి మెచ్యూరిటీ తీసుకోవడం బెటర్ అని చాలామంది 80 years ఆప్ట్ చేసుకుంటారు. ఓకే, సెంచురీ ప్లాన్ తీసుకున్నాము, సూపర్ ఇన్కమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాము, అందులో 80 years పెట్టుకున్నాం, బాగానే ఉంది. ఇప్పుడు లైఫ్ లాంగ్ ఇన్కమ్ అంటున్నారు. ఈ ప్లాను ఏ వయసు వాళ్ళు తీసుకోవాలి అంటే, మేము తీసుకోవాలా, మా పేరెంట్స్కి తీసుకోవాలా, లేకపోతే మా పిల్లలకు తీసుకోవాలా అని మీరు అడగచ్చు. దానికి సమాధానం ఏంటంటే, ఈ ప్లాను 1 year బేబీ నుంచి 60 ఏళ్ళు ఉన్న వ్యక్తి వరకు తీసుకోవచ్చండి. 60 ఏళ్ళు దాటిన ఓల్డ్ పీపుల్ వాళ్ళ మనవరాల పేరు మీద ఈ ప్లాన్ తీసుకోవచ్చండి. ఓకే, ఇప్పుడు మేము ఎంత కడితే మాకు ఎంత వస్తుందని మీరు అడిగితే, అప్రాక్సిమేట్గా ఎంత వస్తుంది అన్నది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేనే కస్టమర్ అనుకోండి. నాకు ఒక 8 years పాప ఉంది. ఇయర్లీ తన పేరు మీద నేను 1 lakh ఈ ప్లాన్లో సేవ్ చేస్తున్నాను అనుకోండి. ఎవ్రీ ఇయర్ 1 lakh చొప్పున నేను 15 years సేవ్ చేద్దాం అనుకున్నాను. ఇయర్లీ 1 lakh చొప్పున 15 yearsకి 15 lakhs అయిందండి నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు నాకు వచ్చిన రిటర్న్స్ చూద్దామండి. ఫర్ సపోజ్ మా పాప బర్త్డే January 1st అనుకోండి. ఈ ఇయర్ January 1st తన బర్త్డే రోజు నేను ఈ ప్లాన్ తీసుకున్నాను అనుకోండి. నెక్స్ట్ ఇయర్ తన January 1st తన బర్త్డే రోజు 32,950, 33,000 అనుకోండి. అప్రాక్సిమేట్గా ఏజ్ని బట్టి డిఫరెంట్ ఉంటుంది, ఇది ఎగ్జాక్ట్ అమౌంట్ కాదు. ఒక 33,000 వరకు తన బర్త్డే రోజు అయితే డిపాజిట్ అవుతుంది. అలా మనం 15 years 15 lakhs పే చేస్తున్నాం కదా. ఈ 15 years ఎవ్రీ ఇయర్ తన బర్త్డేకి 33,000 అనేవి ఎవ్రీ ఇయర్ డిపాజిట్ అవుతుంది. తన బర్త్డే రోజు పొద్దున్నే ఈ అమౌంట్ అనేవి డిపాజిట్ అవుతాయి. 15 years తర్వాత మనం పేమెంట్ ఏం చేయట్లేదండి. మన పేమెంట్ ఆగిపోతే 15 years పే చేసాం. ఈ 15 years తనకి 33,000 అనేవి అకౌంట్లో పడ్డాయి, అవునా? మన పేమెంట్ కంప్లీట్ అయిపోయాక 16వ సంవత్సరం నుంచి ఎవ్రీ ఇయర్ తన బర్త్డేకి 65,500 చేంజ్ అనేది ఎవ్రీ ఇయర్ పడుతుంది టిల్ 80వ సంవత్సరం వచ్చే వరకు. ఇప్పుడు మా పాపకి 80వ సంవత్సరం వచ్చే వరకు ఎవ్రీ ఇయర్ 65,500 చిల్లర పడుతుంది. అది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు, నేను అప్రాక్సిమేట్గా చెప్పాను. అది కూడా ఏజ్ని బట్టి డిఫర్ అయిపోతుంది. ఇన్సూరెన్స్లో ఎప్పుడు ఏజ్ని బట్టి ఇలిస్ట్రేషన్ డౌన్లోడ్ చేసుకుని చూడాలి. ఎగ్జాక్ట్ వాల్యూ రావాలంటే ఇది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు. అలా లైఫ్ లాంగ్ వస్తుందండి, 80 సంవత్సరాల వరకు వస్తుంది ఈ అమౌంట్. ఈ 80 years రిటర్న్స్ వచ్చాక 80th yearలో మెచ్యూరిటీ వస్తుందండి. అది ఎంతంటే అప్రాక్సిమేట్లీ 1,56,25,000 ఆ చేంజ్ ఉంటుంది. చూడండి ఈ ప్లాన్లో ఎంత ఇన్కమ్ ఉందో.
మనం జస్ట్ ఫస్ట్ 15 years 1 lakh చొప్పున పే చేస్తుంటే ఆడు 33,000 చొప్పున ఫస్ట్ 15 years ఇచ్చేస్తున్నాడు. 15 years తర్వాత మనం ఏం పేమెంట్ చేయట్లేదు, కానీ ఎవ్రీ ఇయర్ బాబు బర్త్డేకి 65,500 చేంజ్ అనేది లైఫ్ లాంగ్ వస్తుందండి. లైఫ్ లాంగ్ ఇన్కమ్ ఇది. చివరిలో మెచ్యూరిటీ 80 తీరిన 1,50,00,000 పైన వస్తుంది. ఇది ఒక సెకండరీ ఇన్కమ్ కింద పనిచేస్తుంది మన పిల్లలకి. ఒక లెగసీ క్రియేట్ అవుతుంది మనం ఈ ప్లాన్ తీసుకుంటే మాట. అలాగే ప్లాన్ తీసుకున్న ఫస్ట్ ఇయర్ నుంచి ఇన్కమ్ లైఫ్ కవర్ స్టార్ట్ అవుతుందండి. లైఫ్ కవర్ వచ్చేసి స్టార్టింగ్ 19,14,400 ఆ చేంజ్లో స్టార్ట్ అవుతుంది. అది ఎండ్ ఆఫ్ ది ఇయర్ 80th ఇయర్కి వచ్చేటప్పటికి ఈక్వల్ టు మెచ్యూరిటీ ఉంటుందండి దగ్గర. అది కూడా లైఫ్ కవర్ కూడా 1,54,00,000 చేంజ్ అయితే ఉంది. చూడండి, అటు టర్మ్ కవర్ అవుతుంది. టర్మ్లో సెపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. టర్మ్ కవర్ అవుతుంది, లైఫ్ లాంగ్ ఇన్కమ్ వస్తుంది, మెచ్యూరిటీ వస్తుంది. అన్నిటికీ మించి యు ఆర్ క్రియేటింగ్ ఏ లెగసీ ఫర్ యువర్ చైల్డ్. అసలు ఈ ప్లాను ఎంత సెంటిమెంటల్ అంటే, ఒక ఫాదర్గా ఒక 8 years పాపకి నేను ఈ ప్లాన్ తీసుకున్నాను. తన స్కూలింగ్లో, తన కాలేజీ టైంలో, కాలేజీ అయ్యాక, తన జాబ్ వచ్చినప్పుడు, తన జాబ్ అయ్యాక, మ్యారేజ్ ఆఫ్టర్, పిల్లలు, తర్వాత ఈవెన్ ఓల్డ్ ఏజ్ 80 years వరకు ఇన్కమ్ వస్తూనే ఉంటుంది ఎవ్రీ ఇయర్ తన బర్త్డేకి. లైఫ్ లాంగ్ తన పిల్లలకి ఒక పేరెంట్ ఇచ్చే గిఫ్టే సెంచరీ ప్లాన్ అండి. వాళ్ళకి 80 years వచ్చే వరకు మనం ఉండకపోవచ్చు, కానీ మన గుర్తు కింద ఈ ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ అనేది వెళ్తూనే ఉంటుంది. అప్పుడు తనకు మనం గుర్తు రావచ్చు. ఇందులో స్పెషల్ ఏంటంటే అండి, ఈ ఇయర్ బర్త్డేకి విష్ చేసిన ఫ్రెండ్ నెక్స్ట్ ఇయర్ విష్ చేయలేకపోవచ్చు, మర్చిపోవచ్చు, ఏదో చూడవచ్చు. కానీ డాడ్ గిఫ్ట్ కింద ఎవ్రీ ఇయర్ పేరెంట్స్ గిఫ్ట్ కింద వాళ్ళ పిల్లలకి పిఎన్బి మెట్ లైఫ్ మాత్రం మర్చిపోకుండా ఈ అమౌంట్ అనేవి పిల్లల అకౌంట్లో డిపాజిట్ అయితే చేస్తాయి. అండ్ ఈ సెంచరీ ప్లాన్లో ఫ్యామిలీ కేర్ రైడర్ ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే ఇఫ్ ఎనీ అన్సర్టెనిటీ అన్న జరిగితే ప్రీమియం అనేది వేవ్ ఆఫ్ చేసేస్తారు. డెత్ క్లెయిమ్ ఉంటే నామినీకి వెళ్తుంది. ఈ ప్లాన్ యొక్క బెనిఫిట్స్ మాత్రం మెచ్యూరిటీ కంప్లీట్ అయ్యే వరకు కంటిన్యూ అవుతూ ఉంటాయండి. ఇప్పుడైతే చాలామంది ప్లాన్ బాగానే ఉంది, ఈ కంపెనీ ఏంటి, ఈ కంపెనీ ఎన్నాళ్ళ నుంచి చేస్తుంది, ఏంటి గ్యారంటీ మాకు అని అడుగుతారు. దాని గురించి కూడా, కంపెనీ గురించి కూడా ఒకసారి మాట్లాడదామండి. కంపెనీ నేమ్ వచ్చేసి పిఎన్బి మెట్ లైఫ్. అంటే పిఎన్బి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండి. మెట్ లైఫ్ అనేది అమెరికా కంపెనీ, మెట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అది. అయితే పిఎన్బి హిస్టరీ చూస్తే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ నేషనల్ బ్యాంక్ అండి. ఇది స్టార్ట్ చేసి 128 years అవుతుంది. 128 years ఎక్స్పీరియన్స్ ఉంది పంజాబ్ నేషనల్ బ్యాంక్కి. ఈ పిఎన్బి ఫౌండర్స్ 2 ఉన్నారు. అందులో మన ఫ్రీడమ్ ఫైటర్ లాలా లజపతి రాయ్ కూడా ఒకరు. ఇంకా మెట్ లైఫ్ విషయానికి వస్తే, మెట్ లైఫ్ అనేది యుఎస్ బేస్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ అండి, అమెరికా హెడ్ క్వార్టర్స్. మెట్ లైఫ్ స్టార్ట్ చేసి 154 years అవుతుందండి. టోటల్ మెట్ లైఫ్ పిఎన్బి టోటల్ ఎక్స్పీరియన్స్ కౌంట్ చేస్తే 280 years ప్లస్. దట్టు మెట్ లైఫ్ అనేది ఫార్చ్యూన్ 500 కంపెనీలో ఒక కంపెనీ, టాప్ 100 కంపెనీస్లో ఇది ఉంటుందన్నమాట. అంత సుదీర్ఘమైన ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ రెండు కలిసి 2001లో పిఎన్బి మెట్ లైఫ్ అని ఒక ఇన్సూరెన్స్ కంపెనీ స్టార్ట్ చేసింది. సో కంపెనీ గురించి అయితే అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది, మెట్ లైఫ్ ఉంది, ఐఆర్డిఏ ఉంది. ఓకేనా. ఇంత టైం తీసుకుని నేను చెప్పడానికి కారణం ఏంటంటే అండి, ఇన్సూరెన్స్ గురించి జనాలకి ఇండియాలో అసలు అవగాహన లేదు. ఇక్కడ ఇన్సూరెన్స్ అనేది బూతికని చూస్తారు ఇండియాలో. ఫారెన్లో అందరూ మ్యాండేట్గా తీసుకుంటారు, ఎందుకంటే అక్కడ వాళ్ళకి అవేర్నెస్ ఉంది, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ. ఈ ప్లాన్ అయితే పేమెంట్ మీరు 5 years నుంచి 15 years వరకు ఏదైనా ఆప్ట్ చేసుకోవచ్చు. 5 years పే చేసుకున్నంటే 5 years పే చేసుకోవచ్చు, 7 years పే చేసుకోవచ్చు, 10 years, 15 years మీ ఇష్టం. పేమెంట్ పీరియడ్ ఎంత అన్నది మీరు 5 years to 50 years మధ్యలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్లాన్ అయితే మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను.
దీనివల్ల ఎంత యూజ్ ఉందో కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకటండి, చాలామంది ఎవరైనా ఒక ఫ్యామిలీలో ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తారు, రిలేటివ్స్ అందరూ పరామర్శించడానికి. వెళ్ళి ఏమా వాళ్ళ పిల్లల్ని అడుగుతారు, ఏమా డాడీ అయినా ఇన్సూరెన్స్ ప్లాన్లు తీసుకున్నారు, ఏమన్నా ఉన్నాయా అని. అంతా అయిపోయాక జాగ్రత్తలు చెప్పే మీరు మనిషి ఉండగా ఇన్సూరెన్స్ తీసుకోమని ఎందుకు చెప్పరండి? మీరే తీసుకోరు, ఇంకా వాళ్ళకేం చెప్తారు? ఇన్సూరెన్స్ తీసుకుని ఎవరి ఫ్యామిలీని వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. దాన్ని మీరు ఇన్ టైంలో కంప్లీట్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇవాళ నేను పిఎన్బి మెట్లైఫ్ గురించి చెప్పాను, వాళ్ళ సెంచరీ ప్లాన్ గురించి చెప్పాను, అందులో ఎస్పెషల్లీ సూపర్ ఇన్కమ్ గురించి చెప్పాను, ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటారో ఎందుకు తీసుకోవాలో కూడా చెప్పాను. ప్లాన్ నచ్చితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇవే కాదు, వేరే ప్లాన్స్ కూడా నేను పెడతాను. గ్యారంటీడ్ ప్లాన్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా నేను వీడియో చేసి పెడతాను. చాలామంది వై ఇన్సూరెన్స్ అని అడుగుతారండి, ఎందుకు ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్ చేయాలని. దానికి నేను చెప్పే సమాధానం ఏంటంటే, మనకి 10 years బ్యాక్ చూసుకుంటే ఇంట్రెస్ట్ రేట్లు 10% పైనే ఉండి, ఇప్పుడు ఎంత ఉన్నాయండి? మ్యాక్సిమం 4.5% ఉన్నాయి ఇంట్రెస్ట్. కొన్ని డెవలప్ అయిన కంట్రీస్లో అయితే మనం బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తే, మనం డబ్బులు ఉంచుకుంటే, అలా ఉంచుకున్నందుకు మనమే తిరిగి వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేయాలి. మనమే వాళ్ళకి కొంచెం అమౌంట్ పే చేసి మనం విత్డ్రా చేసుకోవాలండి. ఇండియాలో ఇంకా తగ్గుతూ ఇప్పుడు 4%, 3% ఇస్తున్నారు ఇంట్రెస్ట్. మన కంట్రీ ఇప్పుడు డెవలప్ అవుతుంది, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. ఇదివరకులా లేదు. వితిన్ 4 to 5 yearsలో మనం కూడా ఇంట్రెస్ట్ ఇవ్వడం ఆపేస్తాం. ఇంకా వెళ్తే ముందరికి మనం కూడా మన డబ్బులు బ్యాంకులో వేసినందుకు తిరిగి మనమే పే చేయాలి విత్డ్రా చేసినప్పుడు. అలాంటి పరిస్థితి వస్తుంది. అదే ఇన్సూరెన్స్లో అయితే మీరు ఈరోజు తీసుకున్న ప్లాన్కి మేము ఎంత ఇస్తామని మీకు బాండ్ పేపర్ మీద రాసిస్తే, ఆ అమౌంట్ 10 years అయినా 20 years అయినా ఇంట్రెస్ట్, బ్యాంకులు ఏమి ఇంట్రెస్ట్ ఇవ్వని టైంలో కూడా మేము మీకు చెప్పిన అమౌంట్ గ్యారంటీగా ఇచ్చి తీరుతామంట. మీ లైఫ్ కవర్ అనేది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఓకేనా? మీరు ఇదైతే కొంచెం గమనించండి, అర్థం చేసుకోండి. ఇదే కాకుండా ఇంకా ఇన్సూరెన్స్ వల్ల ఫ్యామిలీకి కవరేజ్ ఉంటుంది. ఎవరైతే బ్రెడ్ విన్నర్ ఉన్నారో, ఎవరైతే బయటికి వెళ్ళి వర్క్ చేస్తున్నారో వాళ్ళ పేరు మీద ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీకి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. మనం ఉన్నప్పుడు మన ఫ్యామిలీ ఎంత లగ్జరీగా ఉందో, మన పిల్లలు ఎంత బాగా చదువుకున్నారో, మన పిల్లల లైఫ్ స్టైల్ ఎలా ఉందో, మనం లేని టైంలో కూడా వాళ్ళు అలాగే లీడ్ చేయాలి లైఫ్ని. దానికోసం మనం ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇంకా బెనిఫిట్స్ ఏంటంటే, ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మనం ఏదైతే ప్రీమియం పే చేస్తున్నామో అది 80Cలో చూపించుకోవచ్చు. మనం ట్యాక్స్ పే చేస్తాం కదా, ఆ ట్యాక్స్ని కవర్ చేసుకోవడం కోసం మనం ఏదైతే ప్రీమియం పే చేసామో అప్ టు 1.5 lakh వరకు మనం 80Cలో చూపించవచ్చు. ఇన్సూరెన్స్లో మనకు వచ్చే రిటర్న్స్ ఏవైతే ఉంటాయో, మనకు వచ్చే మెచ్యూరిటీ ఏదైతే ఉంటుందో అవన్నీ ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ అండి. అవి సెక్షన్ 10(10)(d)లో అప్లై అవుతుంది. మనకు వచ్చే రిటర్న్స్లో ₹1 కూడా ట్యాక్స్ కట్ అవ్వదు. ₹1